పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆరాధనకు యోగ్యుడా తండ్రి దేవా ఆరాధనా, యేసు రాజా ఆరాధనా, ఆత్మదేవా ఆరాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈరోజు ఎందుకు సోమవారం దివ్య ప్రసాద ఆరాధన అని అనుకునే వారికి దేవునికి స్తోత్రములు మహిమ ఆరాధన జరిపే గొప్ప దినం. కారణం, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మొదటిగా ఇంగ్లీష్ వడకం, తర్వాత తెలుగు వడకంకు ముందుగా సిస్టర్ల వడకం, మధ్యలో నిన్నటి రోజు ఎంత ఘనంగా ఎంతమంది ఆరోగ్యమాత మరియ తల్లిని ప్రేమిస్తూ స్టేట్ దాటి ఈ స్టేట్కి, రాష్ట్రములు తర్వాత జిల్లాలు కదలి ఇక్కడికి వచ్చి ఎంతమంది అమ్మా అని పిలిచారో వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, వారిలో ఉన్న విశ్వాసం తప్పకుండా వారికి అద్భుతాలు చేశాయి, చేస్తున్నాయి, చేయబోతున్నాయి అని గాఢమైన ఒక నమ్మకం మరియ తల్లి మీద నాకు ఉంది కావున మీకు కూడా ఉంది కావున ఈరోజు ఆ తల్లి కన్న కుమారుడు యేసు ప్రభునకు స్తోత్రం చెల్లిస్తూ, యేసయ్య ద్వారా పరలోక తండ్రికి స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు మధ్యలో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే ఎంతమంది ఈ సెంటర్ మీద ఆధారపడి మేము తప్పకుండా ప్రార్థిస్తామని విన్నపాలు రాసి కన్నీటితో ఇక్కడ సమర్పించుకుంటూ వెళ్ళారు. ఆ విన్నపాలన్నీ కూడా ప్రభు పాదం దగ్గర అర్పించి ఉన్నాను. అలాగే నిన్నటి రోజు ఎంతమంది పూజావళిని అర్పించారో ఆ ఉద్దేశములన్నీ కూడా ఇక్కడ మళ్ళీ ఒకసారి ఉంచబడుతున్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన టీం మెంబర్స్ ప్రతిరోజు ఒక 10-15 ఇంటెన్షన్స్ రేపటి దినం నుండి ప్రతి పూజలో అర్పిస్తూ ప్రార్థన చేయబోతున్నారు. ప్రతిరోజు సాయం సమయం ఇక్కడ జరుగుతున్న మన టీం మెంబర్స్ చేస్తున్న ఆరాధనలో, సిస్టర్ చేస్తున్న ఆరాధనలో కూడా ఈ ఉద్దేశములన్నీ సమర్పించబడుతున్నాయని మీకు తెలియచేస్తున్నాను. ఇవన్నీ చేసేటప్పుడు మీ ఇంటిలో అద్భుతాలు జరుగుతాయి. మీరు దానిని మాకు తెలియచేయాలని మనవి చేస్తూ ఉన్నాను. రండి, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు ఈరోజు సాయం సమయం నుండి మళ్ళీ ఒకసారి అద్భుతాల వడకం, తెలుగు వడకం ప్రారంభమవుతుండగా ప్రారంభం నుండి చివరి వరకు ప్రజలందరినీ దేవుడు దీవించమని, వస్తున్న ప్రతి బిడ్డను సురక్షితంగా ఈ స్థలమునకు చేర్చాలని భక్తితో ప్రార్థించుకుందాం. ఎల్ ఫ్రాన్సిస్ మొదటి మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు, అతని ఆత్మ పరలోకం చేరినట్లుగా, పెండింగ్ కోర్టు కేసు సెటిల్ అగునట్లుగా, కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు లూమీనా కుటుంబం. ప్రేమ్ పూజ కుటుంబమునకు దేవుడు నూతన గృహమును దయచేసినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఇంటి కోసం, నూతన ఇంటి కోసం వేచి ఉన్న అందరికీ ఇలాగ జరగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. రాజేశ్వరికి బ్యాంక్ మరియు కోర్టు సమస్య నుండి విడుదల, అన్వేష్ మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం కిరణ్కి ముంబై నుండి హైదరాబాద్ జాబ్ ట్రాన్స్ఫర్ అగినట్లుగా, అన్షుల్ అన్రీత్ మంచి చదువులు ఆరోగ్యం కొరకు, అలాగే శ్యామల మంచి ఆరోగ్యం కొరకు, చేయి వ్యాపారంలో అభివృద్ధి కొరకు,
కుటుంబంపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఫాదర్ సిరిల్ గారికి వారు బృందం అందరి మంచి ఆరోగ్యం కొరకు, మరియు ఫాదర్ గారి తల్లిదండ్రులైన కులందేరాజ్, పనిమే మేరీ, అక్కగారైన డెల్ఫిన్ అల్ఫోన్సా ఆత్మశాంతి కొరకు, అలాగే క్రిస్టోఫర్ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు, రోజలిన్, యారన్ అండ్ జెసికా మంచి ఆరోగ్యం దైవ జ్ఞానం కొరకు, మరియు అన్నమ్మ దేవరాజుల మంచి ఆరోగ్యం కొరకు, కుటుంబ పరిశుద్ధ ఆత్మ మరియ తల్లితో నింపబడినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మామూలుగా 30 రోజులు గ్రెగోరియన్ పూజలు అర్పిస్తారు. కానీ నేను గురువు కావునే మీలో కొంతమంది నా తరఫున ఈ విధంగా అప్పుడప్పుడు స్పాన్సర్ చేసి అక్క, అమ్మ మరియు డాడీ వాళ్ళ ఆత్మల కోసం అర్పిస్తున్నందుకు స్తోత్రం. తప్పకుండా దేవుడు మీకు తిరిగి దానికి బహుమానం ఇస్తాడు. నా తరఫున మీరు చేసేదానికి వందనాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి కుటుంబంలోని ఆటంకాల నుండి విడుదల, బిడ్డల వివాహ విషయంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా కుటుంబంలో శాంతి, సమాధానం, అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. తిరుమల రెడ్డి జోజిరెడ్డి లివర్ క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత పొందినట్లుగా, త్వరగా కోలుకోవాలని కుటుంబ సమేతంగా సాక్షులుగా నిలబడినట్లుగా పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా యేసు ప్రభువుకు సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న టి సౌమ్య, సంక్షిత, ప్రీతం రెడ్డి, అలాగే మన దగ్గర ఎల్లప్పుడూ ప్రేమతో పలుకరిస్తూ సేవలో ఉన్నటువంటి ఫాదర్ గారి యొక్క తండ్రి, ఫాదర్ ఫ్రాన్సిస్ రెడ్డి గారి యొక్క తండ్రి, ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద బైపాస్ సర్జరీ ఆఫ్ కల్లం జోజిరెడ్డి, ద ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఫ్రాన్సిస్ రెడ్డి ఎస్విడి, రేపటి దినం అనగా 23/9/25 అలా ఆపరేషన్ జరుగుతుండగా, ఫర్ హీ స్పీడీ రికవరీ, విజ్డమ్ ఫర్ ద డాక్టర్స్ అండ్ స్ట్రెంగ్త్ టు ద ఫ్యామిలీ. We pray for you, Father, and your family. We have remembered yesterday and these days we remember you. అలాగే మనకు తెలిసిన ఫాదర్స్, వాళ్ళ తల్లిదండ్రులు అందరి యొక్క మంచి ఆరోగ్యం కోసం కూడా ప్రభువుని అర్పిస్తాం. ఇక్కడ ఉంచబడిన ప్రతి ఉద్దేశం, అలాగే రాయబడిన ప్రతి పూజా బలి అన్నీ మీకోసం అర్పిస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు ఆరాధన రూపంలో ఈ కరుణ జపమాల మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకంలో ఉన్న తండ్రి వైపు ఇన్ని విన్నపాలు, పూజాబలి ఉద్దేశములు ఈరోజు స్పాన్సర్ చేసే బిడ్డలు మీ విన్నపాలతో అర్పించి ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి నవదన ప్రార్థనల ద్వారా ఎంతమంది పూజలు అర్పించారో, స్పాన్సర్ చేశారో, అలా ఈ విన్నపాలు రాసి ఇచ్చి పూజలు అర్పించారో అందరి కోసం దేవ వరప్రసాదం చేతారు. నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను.
పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుడి ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు ఈ ఆరాధనలో దేవుడు చేసిన మేలులకు మొదటిగా ఇన్ని రోజులు మనమందరం ఇన్ని ప్రోగ్రాం నడిపించడానికి దేవుడు కృపనిచ్చాడు. అలాగే నిన్నటి రోజు అంతమందిని భద్రంగా తీసుకువెళ్ళాడు. వాళ్ళు కన్నీళ్లు తుడిచాడు, అమ్మా అని పిలిచే భాగ్యంనిచ్చాడు. ఇవన్నీ లాస్ట్ గుర్తులో మనం ధ్యానించబోతున్నాం. దానికి ముందు యెషయా 63వ అధ్యాయం 7వ వచనంలో నేను ప్రభు ప్రేమను కీర్తించెదను. కీర్తన 63:7వ వచనంలో అతడు మనకు చేసిన అద్భుత కార్యములను స్తుతించెదను. అతడు మిక్కుట్టమై కరుణతోనూ ప్రేమతోనూ ఇజ్రాయేలునకు చాలా మేలులు చేశాను. అది నా జీవితంలో నీ జీవితంలో చేశాడు. దానికి స్తోత్రం చెల్లిస్తాం. సామ్ 63:7 యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనంలో మనం ఆ విధంగా చదువుతున్నాం. ఐసయా 63:7 I will praise God for his love. God had done great miracles in my life, for which I want to thank the God of Israel for the favor I received. సో నాకు నీకు దేవుడు అనేక మేలులు చేశాడు. యెషయా 60వ అధ్యాయం 2వ వచనంలో నేను నిరంతరము చేతులెత్తి నీ ప్రజలను చెందకు ఆహ్వానించుచుంటిని కానీ వారు మొండి వారై దుష్కార్యములు చేసిరి, తమ ఆలోచన ప్రకారము వారు ప్రవర్తించిరి అని ప్రభు ఏడుస్తూ ఉన్నాడు. ద లార్డ్ ఈస్ టెల్లింగ్, ఐ ఎమ్ స్ట్రెచింగ్ అవుట్ మై హ్యాండ్ అండ్ ఐఎమ్ ఇన్వైటింగ్ మై పీపుల్, బట్ దే ఆర్ స్టబర్న్, దే డోంట్ వాంట్ టు కమ్. దానికోసం ఏం చేస్తాడు? శిక్షిస్తాడా? శపిస్తాడా? లేదు, ఇంకొక అవకాశం అని చెప్తాడు. దానికే ఈరోజు దేవునికి రుణపడి దేవుడు ప్రతిరోజు దినమెల్లా చేతులను చాచి కౌగిటిలో ఉంచటానికి ఇంకా వేచి ఉన్నాడే, ఆ ప్రేమకు స్తోత్రమని ఈ గుర్తులలో పాడబోతున్నాం. పాడుదాం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకయే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, ఆరాధనా ఆరాధనా. దినమెల్లా నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివి, దినమెల్లా నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించెదన్. నీ ప్రేమ, నీ చాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమకై ఆరాధన,
నీ జాలికై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన నీకేం ఆరాధన దివ్య సప్రసాదనాథుడా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిన్నటి రోజు వాక్యంలో మీరు విని ఉంటే ఒక 10,000 మంది దాకా ఆల్రెడీ చూశారు. 10,000 people have already watched this program yesterday, and one of the reflection is how Jesus comes down as a little babe Jesus to understand us. And why he came to be born in a manger so that we will make us rich. He became poor to make us rich. He comes down and down and down so that we may go every day to the next level. 2 Corinthians 8:9, 2 Corinthians 8:9 says like that. 2 Corinthians 8:9లో మన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఎట్టిదో మీరు ఎరుగుదురు కదా, తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికం వలన మిమ్ము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద అయ్యను అని రాయబడి ఉన్నది. నిన్నటి రోజు చిన్న బాల యేసులాగా యేసుప్రభు ఎట్లా కిందికి దిగి వస్తున్నాడని మీరు ఆ స్వరూపముతో పాటు ఫోటోలో మీరు చూశారు. మీరు ఊరేగింపులో పరిశుద్ధమైనటువంటి ఆ ప్రదక్షిణలో చూశారు. ఎందుకు ఆయన యేసుప్రభు అలా చిన్న బాలుడుగా పుట్టాడని కూడా చెప్పాను. బాల్యం నుండి చివరి వరకు మనం అనుభవించే వేదనలను భరించుటకు. ఎస్, బేబీ జీసస్ బికేమ్ పువర్ అండ్ ఆయన పశువుల కుటుంబంలో జన్మించి పేదవాడుగా మారి మనందరినీ ధనవంతులుగా మార్చుట. ఇక్కడ ఎవరైనా రాసి ఇచ్చి ఉంటే మా ఇంటిలో ఏ పేదరికం, ఆర్థికంగానా, ప్రేమ లేకుండానా, శాంతి లేకుండానా, సమాధానం లేకుండానా, అలాగే పూజా బలిలో ఏదైతే మీరు రాసి ఇచ్చారో ఏ పేదరికంలో మీరు ఉన్నారో ఈరోజు వాక్యానుసారం దేవుడు ఏ పేదరికం లేకుండా మీకు కొరతలను తొలగించి సమృద్ధిని దయచేయాలని భక్తితో మనం పాడబోతున్నాం. హెచ్చించి ఘనపరచే దేవుడు మిమ్మల్ని ఈ ఇంటెన్షన్స్ విన్నపాలన్నింటినీ పూజాబలి ఉద్దేశములలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించునుగాక. పాట పాడుతున్నప్పుడే దీని మీద తీర్థం చల్లి నేను ప్రార్థిస్తాను. మనం పాడడం మొదలు పెడతాం. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యత అనుభవించినావు,
పదవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను. హెచ్చించి కనపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. నీ కృపకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన. నీకే మా ఆరాధన. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు రాసిచ్చిన ప్రతి విన్నపంలో ఏదైతే పేద స్థితిలో మీరు ఉన్నారో ధనవంతులుగా మీరు మారుతారు. అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా మీరు ఆమెను నమ్మి ఆమె చేతులు పెట్టారు. నేను ఆమె ద్వారా యేసయ్య చేతులు పెడుతున్నాను. భక్తితో మీరు ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎంత అటాచ్డ్ నా ఫ్యామిలీతో మీ అందరికీ స్టార్టింగ్లో చిన్న ఫాదర్గా ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పాను. ఎంత అటాచ్డ్ నా అమ్మతో, కుటుంబ సభ్యులతో అని చెప్పి. ఫస్ట్ టైం నేను మా రాష్ట్రంను వదిలిపెట్టి మధ్యప్రదేశ్కి ట్రైన్లో వెళుతుంటే ట్రైన్ నుంచి బయటికి దూకాలని అనిపించింది. ఎందుకంటే వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్ళడం అంత కష్టంగా ఉండేది నాకు. హౌ ఐ వాజ్ అటాచ్డ్ టు మై ఫ్యామిలీ ఐ హ్యావ్ ఎక్స్ప్రెస్ సెవరల్ టైమ్స్ అస్ ఎ యంగ్ ప్రీస్ట్ వన్ ఐ వాస్ హియర్. ఇప్పుడు చూడండి, దేవుడు అటువంటి అటాచ్మెంట్ అన్నింటినీ ఇప్పుడు యేసయ్య మీద, మీ మీద, భక్తుల మీద, మీ బాధల మీద చూపించడానికి ఎట్లా నన్ను మలచాడో మిమ్మల్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి మీ స్థితి నుండి దేవుడు కష్టకాలం నుండి మిమ్మల్ని మలస్తాడు. ఆమేన్. అందుకే నాకు ఇలా రాయాలని అనిపించింది. 2 చరణాలే ఈ పాటలో ఉంది. కావున 3వ చరణంలో నాకు అక్క చనిపోయింది, తిరిగి వచ్చిన వెంటనే ఇంగ్లీష్ వడకం స్టార్ట్ అయింది. అది అయిపోయిన వెంటనే సిస్టర్ల వడకం స్టార్ట్ అయింది. ఎన్నడూ ఊహించిన రీతిలో ఈసారి ఎక్కువ టాక్స్ నాకు ఉండేది. అంటే ఇవన్నిటి మధ్యలో ఒక్కవేళ దేవుడే అట్లా అనుకొని ఎక్కడ నేను డిస్ట్రాక్ట్ అవుతానో, బాధల్లో కృంగిపోతానని చెప్పేసి దేవుని కార్యం మీద నిమగ్నమై ఉండేటట్టు చేసినట్టు అనిపించింది. గాడ్స్ వేస్ ఆర్ మార్వలస్. ఆయన చిత్తం, ఆయన ప్లాన్ చాలా గొప్పది. ప్రియమైన సహోదరి సహోదరులారా, బయటపడు మార్గమును ఎలా చూపించాలి మాలాంటి గురువులకు? ఎందుకంటే మా మినిస్ట్రీలో ఆత్మలను చూపించి వాళ్ళ కోసం జీవించమని చెప్పి పాడుటకు, స్తుతించుటకు నిన్నటి రోజు చూస్తే నాకు అనిపించింది, మీ అందరినీ చూస్తే ఆ బాధలన్నీ కొంతసేపు అట్లా మర్చిపోయాను నేను కంప్లీట్గా.
అందుకే దేవుడు మీకు కూడా శ్రమల నుంచి బయటపడు మార్గముని ఇస్తాడు, ఆమేన్. భరించే శక్తిని ఇస్తాడు. ఆమేన్. మీరు ఇవన్నిటిని దాటి వెళ్ళి దేవునికి సాక్షులుగా మారుతారు. ఆమేన్. ఈ ఇంటెన్షన్లో ఎవరెవరైతే రాసి ఇచ్చారో మీరు చెప్తున్నారేమో, భరించలేకపోతున్నాం, కష్టపడుతున్నాం, మాకు ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు, మా కుటుంబంలో ఎందుకు ఇన్ని కన్నీళ్ళు, చావు, మరణం, మా జీవితంలో ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు అందుకే నాకు ఇచ్చి మీలాంటి బిడ్డలకు ధైర్యం ఇవ్వటానికి ఎన్నుకొన్నాడని నమ్ముచున్నాను. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ మీ, యాజ్ ఐఎమ్ ఆల్సో హ్యూమన్. ఐ వాజ్ సో అటాచ్డ్ టు మై ఫ్యామిలీ, బట్ గాడ్ హెస్ ట్రాన్స్ఫార్మ్డ్ మీ. 1 Corinthians 10:13 says, God will never allow you to be tested beyond your strength. He will make you to endure it. He will make you to come out of it. మీలో కొంతమంది ఆ స్థితిలో ఉన్నారేమో, రాసి ఇచ్చిన వాళ్ళు, ఈ పూజలు అర్పించిన వారు, లేకపోతే మీకు అలాంటి పరిస్థితి రాబోతుందేమో, ముందుగానే సిద్ధపడటానికి, ధైర్యం తెచ్చుకోవటానికి దేవుడు మీకు ఈ పాటను ఇలా రాయమన్నాడేమో. నాతో కలిసి మీరు కూడా పాడండి, మీ గుండెలో ధైర్యం తెచ్చుకోండి. దేవుడే బయటపడు మార్గమును మీకు దయచేయునుగా. భక్తితో పాడుదాం. ఎన్నెన్నో శ్రమలు వచ్చినా నీ కృప మాత్రం మమ్ము విడువలేదయ్యా. ఎన్నెన్నో శ్రమలొచ్చినా నీ కృప మాత్రం మమ్ము విడువలేదయ్యా. భరించే శక్తి ఇచ్చావయ్యా, బయటపడే మార్గం మాకు చూపావయ్యా. భరించే శక్తి ఇచ్చావయ్యా, బయటపడు మార్గం మాకు చూపావయ్యా. నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. నీకే ఆరాధన, నిత్య స్తుతిగల నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మాలాంటి గురువులకు బాధలు వచ్చినప్పుడే మీకోసం మేము ప్రార్థించి మీరు కూడా బయటపడు మార్గంను ఇవ్వగలుగుతాం. అందుకే నాకు అనుమతించాడని నమ్ముచున్న, యోబుకు అనుమతించాడు. మీకు కూడా కొన్ని విషయాలు జరిగినప్పుడు ఇలా గట్టిగా ప్రభుని పట్టుకోండి, మీకు దేవుడు బయటపడు మార్గం ఇస్తాడు. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇక 4వ గుర్తు చెప్పటానికి ముందు మనము కరుణ చెప్పమాలలో సంరక్షణ కోసం ప్రార్థించబోతున్నాం. కానీ 4వ గుర్తులు ఏం పాడబోతున్నాం ముందుగానే చెప్తే ఈ సంరక్షణ ప్రార్థన మీకు ఇంకా అర్థమున్నంగా మారుతుంది. నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు రాత్రి పగలు ప్రజలను కాపాడటానికి రాత్రి అగ్ని స్తంభం, పగలు పూట మేఘస్తంభమై ఉండి వాళ్ళను విడవలేదు. ఎన్ని సంవత్సరాలు మీకు తెలుసు? 40 సంవత్సరాలు. నాకు చాలా నచ్చిన మాట అక్కడ ఏముందంటే చెప్పులు కూడా అరిగిపోలేదట. అట్లాంటిది ఒకవేళ ఇప్పుడు జరిగితే చెప్పుల షాప్ వాళ్ళందరూ కోట్లాడుకుంటారు. 40 సంవత్సరాలు బట్టలు చినిగిపోలేదు. ఇక బట్టల షాప్ అని క్లోజ్డే అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా గార్మెంట్ షాప్, ఎక్కడ చూసినా ప్యాలెస్ లాగా ఉంది. ప్యాలెస్ అంటే అది బట్టల షాప్. సో దేవుడు ఎంత జాగ్రత్తగా వాళ్ళని కాపాడాడో ఆ దేవుడు మన దేవుడు. ఆయన రెక్కల క్రింద మనలందరినీ దాచుకుంటాడు. సో we hear Exodus 13:21, God protects his children not 1 or 2 days, not 1 or 2 months, 40 years. He accompanied them in the wilderness. In the night, pillar of fire. In the daytime, pillar of cloud. An interesting thing, as I told in Telugu, even their chapel did not worn out. Their cloth did not tear. I was just a funny way I was talking. All the garment shop had to be closed. All the chapel shop should be closed. Finished. వ్యాపారం నడవదు. అందుకే దేవుడు అనుకున్నాడు ఆ వ్యాపారాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలని మీ అందరినీ బట్టల షాప్ తిప్పుతున్నాడు ఇప్పుడు కదా, వాళ్ళు కూడా బ్రతకాలని. నవ్వుకుంటూ ఈ ప్రార్థనలో దేవుడు ఎంత జాగ్రత్తగా కాపాడుతాడు కదా, నీ కుటుంబాన్ని దీవిస్తున్నాడు, కాపాడుతాడు. ఈ 9 రోజులు చేసిన ప్రార్థన ఆగిపోదమ్మా. మరియ తల్లి తన ఒడిలో మిమ్మల్ని కూర్చోబెడుతుంది. షీ విల్ పుట్ యూ ఆన్ ద మ్యాంటిల్ ఆఫ్ హర్ అండ్ దెన్ ప్రొటెక్ట్ యూ. సో ఇట్స్ నాట్ ఓవర్ ఫర్ యూ, ఇట్స్ ఓవర్. 9 రోజులు అయిపోయిందని అనుకుంటున్నారు. మన సెంటర్లో ప్రార్థన ఆగిపోదు. మీకు సంరక్షణ అద్భుతాలు జరిగే వరకు ఇన్ని ఇంటెన్షన్ రాసి ఇచ్చారు, పూజలు అర్పించారు. అవన్నీ త్వరలోనే మీ కుటుంబంలో నెరవేరునుగా. అందరు కలిసి ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును నవదిన ప్రార్థనలో పాల్గొన్న వారిని నిన్న మరియ తల్లి పండుగలో పాల్గొన్న వారిని పూజలు అర్పించిన వారిని 3 గంటల ప్రార్థనలో స్పాన్సర్ చేసిన వారిని అన్ని కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక.
మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ చేయి ఉంచి ప్రార్థించినట్టు మీరు కూడా చేయి చాచి ఈ విన్నపాలు, తర్వాత పూజా బలి ఉద్దేశములు, తర్వాత మీరు అనుకున్నటువంటి కార్యములు మీరు రాసి పెట్టుకున్నది, ఒక్కవేళ ఇక్కడికి రాలేకపోయారంటే ఫారిన్లో ఉన్నారేమో, వేరే స్టేట్లో ఉన్నారేమో, వాళ్ళందరి కోసం ప్రార్థించదాం. దయగల తండ్రి ప్రభువా, నమ్ముచున్నామని మేము చెప్పడం మాత్రమే కాదు, హృదయంలో నిజంగా విశ్వసించి దాన్ని పొందుకునే భాగ్యమును మాకు దయచేయము తండ్రి. వ్యాధిగ్రస్తులకు స్వస్థతలు కలుగునుగా, సెటిల్మెంట్ కోసం వచ్చిన కుటుంబాలలో సెటిల్మెంట్ శుభవార్త సంబంధాలు త్వరలోనే వచ్చునుగా, పెండిలు ఘనంగా జరుగునుగా. ఓ ప్రభువా, నీ చిత్తమైతే కొంతమంది బిడ్డలను పెళ్లి కోసం మాత్రమే కాదు, గురువులుగా కన్యాశ్రులుగా కూడా నీ పిలుచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వీసా కోసం, పిఆర్ కోసం ఇబ్బందులలో ఉన్నటువంటి కుటుంబాలు అనేక మంది పార్టీలో ఉన్నారయ్యా. వాళ్ళు ప్రభా, మేము మా కోసం ఎవరు ప్రార్థిస్తారు అనుకుంటున్నారేమో, ఇప్పుడే వాళ్ళు అక్కడ ఎవరైతే రూల్ చేస్తున్నారో, ఆ ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరు కావచ్చు, వాళ్ళందరి మనసును మార్చమని ప్రార్థిస్తున్నాం. నీవు అనుకుంటే ఒక్క నిమిషంలో ప్రభా, ఆ ట్రంప్ కార్డు నీ చేతిలో ఉంది కావున ప్రభా, మరి రిమోట్ కంట్రోల్ తీసుకొని ప్రతి నాయకులకు ప్రభా, ప్రజలకు ఏదైతే మంచిదో అది మాత్రమే ఫారిన్లో ఇక్కడ దేశంలో జరిగేటట్టు ఆశీర్వదించమని అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా ఈ విన్నపాలు, ఈ పూజాబలిలో 3 గంటల ప్రార్థన పాల్గొన్నవారు, మరియు ప్రభా పండుగకు వచ్చినటువంటి వాళ్ళు నవదిన ప్రార్థనలు పాల్గొన్న ప్రతి బిడ్డ జీవితంలో సంతాన భాగ్యం కలుగునుగాక, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనుగా. నిన్న ఎంతమంది అమ్మాని కన్నీటితో ఏడ్చారో ప్రభా, ఆ ఒక్క మాటతో 2 వ్యక్తులకు స్వస్థతనిచ్చావని ఆ క్లిప్లో ప్రభా వీడియోలో చూసాం. ఎవరైనా ఇంకా చూడలేదంటే వాళ్ళు కూడా చూచి అవన్నిట్లో పాల్గొని దేవుని దీవెనలు పొందుదురుగాక. వాట్ ఐ ప్రేడ్ టిల్ నౌ ఈస్ ద ఇంటెన్షన్ టు బి బ్లెస్డ్, miracles to happen, and the mass intention should be blessed, and all those who are waiting for a miracle through Mama Mary, you will be blessed. ఇప్పుడు చెప్పండి, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా Pray for us. పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆల్రెడీ నేను రిఫ్లెక్షన్ చెప్పాను కావున పాడి స్తుతించదాం. అగ్ని స్తంభమై మరియు నీ సన్నిధి మాకు ముందుగా వెళ్ళిందయ్యా, మమ్మల్ని కీడుల నుండి కాపాడిందయ్యా, రాబోయే దినంలో కూడా కాపాడమయ్యా అని పాడుదాం. నీ సన్నిధి మా ముందు నడువగా ముందుకు సాగిపోయామయ్యా, నీ సన్నిధి మా ముందు నడువగా ముందుకు సాగిపోయామయ్యా. మేఘ స్తంభమై అగ్ని స్తంభమై నడిపించావయ్యా, ఏ కీడు జరగకుండా కాచావయ్యా. మేఘ స్తంభమై అగ్ని స్తంభమై నడిపించావయ్యా, ఏ కీడు జరగకుండా కాపాడవయ్యా. నీ ప్రేమకై ఆరాధనా, నీ కృపకై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ కృపకై. ఆరాధనా. దివ్య సప్రసాదనాథుడా, నీవే ఇన్ని దినములు భద్రంగా దీవించావు, రాబోయే దినములు దీవిస్తావు నమ్ముచున్నాము. నీకే ఆరాధనా. భక్తితో ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు బాగుండాలనియే ఇక్కడ ఉన్నటువంటి సేవకులు సేవకురాలు మేము మాత్రం కాదు, గురువులు మాత్రం కాదు, ఎవ్వరికి రెస్ట్ లేదు. యాక్చువల్లీ నెలంతా ప్రోగ్రామే. ఇంగ్లీష్ రెట్రీట్, సిస్టర్స్ రెట్రీట్, ఇప్పుడు తెలుగు రెట్రీట్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. అది అయిపోయిన వెంటనే సండే, వెంటనే ఆ మర్నాడు దంపతుల వడకం, పిల్లల వడకం. సో దంపతులు మరి పిల్లల వడకం 29 సాయంత్రం నుంచి అక్టోబర్ 3 సాయంత్రం వరకు జరుగుతుంది. నాకు తెలుసు కొన్ని దేశాలలో అంతా దేవుడు ఆశీర్వదించినప్పుడు దేవుడిని మర్చిపోయారు. కొన్ని చోట్ల ఏమైందంటే మందిరములు థియేటర్గా మారిపోయింది, క్లబ్గా మారిపోయింది. తర్వాత కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు క్రొవ్వొత్తులు ముట్టించి ఏడ్చి ప్రార్థన చేశారు. కొన్ని సంవత్సరాల ముందు నేను చూశాను దాన్ని. అలా జరగకూడదు. సమయం ఇచ్చినప్పుడు దేవునికి మనం లోబడి జీవిస్తే ఏది జరిగినా మిమ్మల్ని మాత్రం దేవుడు రెక్కల క్రింద దాచుకుంటాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు కీర్తన 1లో, ఎట్టి ఒట్టున నాటపడిన చెట్టు అది ఫలిస్తుంది. అలాంటి గొప్ప అవకాశమే ఈ 2 అవకాశములు మీకు దయచేస్తున్నాడు. ఆల్రెడీ ఈరోజు ఒకటి స్టార్ట్ అవుతుంది. దయచేసి ఎవరైనా మిస్ అయి ఉంటే రేపు కూడా రావచ్చు. డార్మెంటరీస్ అవైలబిలిటీ ఉంటుంది. రండి, పేద బిడ్డలను పంపండి. సెలవు దినములండి ఇవి. సెలవు దేనికి ఇచ్చాడు? సెలవు అంటే హాయిగా ఇంటిలో లేకపోతే చుట్టాలింటికి పోవటానికి కాదు. పరిస్థితులు బాగలేదు. అందుకే ఈ సెంటర్ ద్వారా మనము ఎన్ని రోజులు బ్రతికి ఉంటామో, నేను నీవు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటామో తెలియదు. అందుకే ఇలాంటి గొప్ప అవకాశం దేవుడు మనకు ఇస్తున్నాడు. నిన్న అంతమంది వచ్చినప్పుడు నాకు అనిపించింది, అవును కదా, దేవుడు ఇచ్చిన అవకాశం ఇదని. ఎస్, God is providing us beautiful opportunities. Some of the countries I saw, people were just so relaxed. They forgot God. Even the churches became clubs, theaters. And then people, when they had in trouble, they were lighting the candles and crying to God. But God is providing us beautiful opportunity. బాప్తిస్మ యోహాను కొన్నిసార్లు గట్టిగా చెప్పాడు ప్రజలకు అది నచ్చలేదు. కానీ యేసయ్య వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 అవకాశములు. అక్టోబర్ 3 అయిపోతుంది ఈ ప్రోగ్రాం. స్టార్ట్ అయ్యే రోజు సెప్టెంబర్ 29 సాయంత్రం. సెప్టెంబర్ 29 ఈవినింగ్ టు అక్టోబర్ 3 వీ హ్యావ్ కపుల్స్ రెట్రీట్ అండ్ చిల్డ్రన్స్ రెట్రీట్. దంపతుల వడకం మరియు పిల్లల వడకం. దయచేసి మీ పిల్లలని తీసుకువచ్చి ఈ నీడలో కూర్చోబెట్టండి. రేపు ఏ వేడి గాలి వచ్చినా, ఏ పాపపు గాలి సోకినా వాళ్ళని ముట్టుకోదు. వాళ్ళే ఆ దుష్టుని కాల్చేస్తారు. అలాంటి ప్రోగ్రాం జరగబోతుంది. పిల్లలకు ఒక సైడు, దంపతులకు ఇంకొక సైడు. మీ కుటుంబాన్ని కాపాడుకోండి. మీకు చెప్పలేను, ఎందుకంటే పబ్లిక్గా చెప్పలేదు. ఈ రోజులో వచ్చే చాలా కేసులు, విడాకులు, అక్రమ సంబంధాలు, విడిపోయినటువంటి పరిస్థితులు, ఇవన్నిటి నుంచి కాపాడటానికి ఒక అవకాశమే మీరు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వీఆర్ స్ట్రగ్లింగ్ టు హెల్ప్ యూ. ఇది నాట్ ఈజీ. ప్రతిరోజు ఇలా నిలబడి వాక్యం చెప్పడం ఇవన్నీ ఎందుకంటే మేము పుట్టినదే మీకోసం. గురువులుగా వాడుకోండి మమ్మల్ని, మా సేవను. రండి, దేవుని దీవెనలు పొందండి. ఇంకా ఒకటి, ఎంతో ఖర్చులు కావాలో మీరు ఆలోచించండి. మీరు ఆఫ్రికా నుంచి ఒక మిషనరీని ఇక్కడ తీసుకొచ్చి వాక్యం చెప్పించాలంటే ఎంత ఖర్చులు అవుతుంది ఆలోచించండి. అది కూడా ఫ్రీగా మీకు ఉచితంగా ఆ ఫాదర్ గారిని తీసుకొచ్చి 3, 4, 5 అక్టోబర్ 3, 4, 5 శుక్ర, శని, ఆదివారం సాయం సమయం 5 నుంచి 9 గంటల వరకు ఈ స్వస్థత మహాసభ సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్లో జరగబోతున్నది. ఫాదర్ గారి పేరు ఫాదర్ యాంటనీ పరణికమిలిల్. మీరు
నెట్లో వెళ్ళి చూస్తే ఎంతమందికి వాక్యం చెప్తున్నాడో మీరు చూస్తారు. స్వస్థత, అద్భుత రీతిగా లోతుగా సత్యమును వివరించే ఫాదర్ గారు మన అందుబాటులో ఉంటారు. నన్ను కూడా ఫాదర్ గారితో హెల్ప్ చేయమన్నారు. నేను ఇక్కడ ఉన్న బృందం అక్కడ ఉంటాం. రండి, మనమందరం కలిసి ఈ గొప్ప సమయాన్ని వాడుకుందాం. సెలవు దినములలో కరెక్ట్గా సెలవు కూడా కరెక్ట్గా ఈ ఉడకం, తర్వాత దంపతుల ఉడకం, తర్వాత అవన్నీ కూడా కలిసి వస్తున్నాయి. ప్లీజ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ వెరీ రేర్ ఆపర్చునిటీ డ్యూరింగ్ ద హాలిడేస్. దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఆర్ గివన్ టు యూ. వీ కాంట్ రిగ్రెట్ లేటర్ బికాస్ ఆపర్చునిటీస్ ఆర్ కమింగ్ ఓన్లీ వెరీ రేర్. హోల్ మంత్ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఈ నెలంతా బ్లెస్సింగే. అందుకే మా అక్క పరలోకం వెళ్ళి నెలంతటికీ నీ కోసం ఎనర్జీ కావాలని ప్రార్థించటకు వెళ్ళిందని నేను నమ్ముచున్నాను. ఆమె చనిపోయిన తర్వాత మీరు చూస్తున్నారు, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఫాదర్ మీ టాక్ మారింది, తర్వాత ప్రజల్లో అనుభూతి అలా కలుగుతుందని. అమ్మ చనిపోయిన చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు. మనకు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు అవన్నీ ఆశీర్వాదముగానే దేవుడు మారుస్తాడు. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగించే మునుపు నిన్నటి రోజు మరి 9 రోజులు ఎంతమంది నాతో సహకరించి ఈ ఆన్లైన్లో వేచి ఉండి ప్రార్థించారో. ప్రతిరోజు 7,000, 8,000, 9,000, నిన్నటి రోజు 10,000 అలా ఎంతమంది పాల్గొన్నారో వారందరికీ మీరులు జరుగునుగాక. మీ సమయాన్ని బట్టి సమయాన్ని దేవునికి ఇస్తున్నారు కావున మీ ఆయుస్సును దేవుడు పొడిగించునుగాక. మీ పిల్లల విషయంలో అద్భుతాలు జరుగునుగాక. ఏ దుష్టుడు ఈ నవదిన ప్రార్థనలలో పండుగల పాల్గొన్న వారు చుట్టూ దేవుని అగ్ని కవచం ఉంది కావున ఎవ్వరు ముట్టుకోవటానికి ఏ శక్తి అపకరించకుండా ఈ ప్రార్థనలన్నీ విన్నపాలన్నీ ఇక్కడ ఉంచబడ్డాయి. తర్వాత పూజ ఉద్దేశంలో ఉంచబడ్డాయి. తర్వాత ప్రతిరోజు చేసిన ప్రార్థన మీ ఇంటిలో ఫలించిందని త్వరలోనే పోటీ పెట్టుకొని మీరు సాక్ష్యం చెప్పే దినములు వచ్చునుగాక. యూ షుడ్ హ్యావ్ అ కాంపిటీషన్ ఇన్ గివింగ్ టెస్టిమనీస్. ఎస్, డోంట్ కంపీట్ ఫర్ ల్యాండ్. ఆ ల్యాండ్ కావాలి, ఈ ల్యాండ్ కావాలి, అది నాది, ఇది అంతా పిచ్చితనం. ఏది నీతో రాదు. 6 అడుగులంట. నా హైట్ ఎంతో తెలియదు కానీ 6 అడుగులు అంతే. దానికి ముందు ఇలాంటి ఆస్తిని సంపాదించుకుందాం, ప్రార్థన చేద్దాం, భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నవదిన ప్రార్థనతో మమ్ము దీవెనతో నింపావు ప్రభువా. నవదిన ప్రార్థనతో మమ్ము దీవెనలతో నింపావు ప్రభువా. మరియ తల్లి అనుగ్రహము మా కొసగి తరములకు దీవెనగా మార్చావయ్యా. మరియ తల్లి అనుగ్రహము మా కొసగి తరములకు దీవెనగా మార్చావయ్యా. నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, ఆరాధనా 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 ఆరాధనా. పరలోకం బదలి భూలోకం వచ్చిన దివ్య సప్రసాదనాదుడా. పరలోకం బదలి భూలోకానికి బాలయేసుతో దిగి వచ్చిన మరియ తల్లి ప్రార్థించుమా. ఈ విన్నపాలను ఆలకించుమని నీ సుతుని ప్రార్థించుమా. మీరు ప్రార్థిస్తూ ఉండండి, నేను ఆల్రెడీ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే అన్నీ ఇంతసేపు ప్రభు సన్నిధిలో ఉంచబడింది. ఇంతసేపు ఈ రోజు వరకు మరి తల్లి పాదం క్రింద ఉన్నది. భక్తితో ప్రార్థించండి. ఫారిన్లో కొంతమంది ఇలా చెప్తున్నారు ఇప్పుడు, ఆహా ఈ ఛాన్స్ మాకు ఉంటే మేము ప్రతి వారం వచ్చేది. బాధపడకండి, మీరు రావద్దు, దేవుడే మీ దగ్గరికి వస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇండియా వచ్చినప్పుడు మీకు ఒక ఇల్లు ఉందని మర్చిపోవద్దు. ఇల్లు అంటే ఇది రాసివ్వం,
అంటే మీరు వచ్చినప్పుడల్లా తల్లిగారింటిలాగా రావచ్చు, దీవించబడవచ్చు. చాలామంది అక్కడి నుంచి హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక విషయం చెప్పి ముగిస్తాను. నిన్నటి రోజు అందరూ చికెన్ మాంసంతో కూడిన భోజనం చేశారు. పాపం వాళ్ళు పని చేసిన వాళ్ళు యాక్చువల్లీ ఆ కళ్ళు మండుతూ దగ్గుతూ జలుబుతో బాధపడుతూ రాత్రి అంతా ఇద్దరు వ్యక్తులు వాళ్ళు నాకు రహస్యంగా ఫాదర్ ఎవరికి చెప్పవద్దని రాసిర్రు. నేను భాగంగా చెప్తున్నాను. కష్టపడి అలా పని చేసిన వ్యక్తులను మర్చిపోవద్దు. మా తాత వంటగదిలోనే పనిచేశాడు. ఈ ఆశీర్వాదం నేను పొందుకున్నాను. అలా ఎంతమంది శ్రమ పడ్డారో. నాకు ఫ్యాన్ ఇచ్చారు, నాకు మంచి వాతావరణం పెట్టారు. అక్కడ ఎండలో ఆ పొయ్యిల మధ్యలో పనిచేసిన ప్రతి ఒక్కరిని, వడ్డించిన వారిని, ప్రయత్నం చేసిన వారిని, ప్రతి ఒక్కరిని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను డెకరేషన్ చేసిన వాళ్ళని, తెర వెనుక పనిచేసిన కెమెరామెన్, మ్యూజిషియన్స్, సింగర్స్, ఎంత ఘనంగా జరిగిందంటే మా అక్క ఇద్దరు నాకు మెసేజ్ పంపించారు. వాళ్ళకి తెలుగు రాకపోయినా చూడండి, ఇద్దరు వ్యక్తులు ఎంత ఘనంగా జరిగింది తమ్ముడు అని చెప్పి నాతో చెప్పారు. అక్క వాళ్ళు ఈరోజు వింటున్నారో లేదో అని. ఒక్క అక్క మాత్రం రోజు వింటుంది. ஸோ உங்களுக்கு நன்றி. நீங்கள் ஜெயித்த பத்தால் அக்கா இந்த உலகத்தில் இல்லைன்னு நினைக்கிறோம். என்னுடைய இருதயத்தில் வாடுறதுனால இத்தனை காரியத்தை பண்ணுறேன். సో దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మనము ఆశీర్వాదంతో ముగించుటకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ ఉంచబడిన ఉద్దేశములన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇన్ని పూజా ఉద్దేశముల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు అమ్మాని కన్నీళ్లు కార్చిన ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రోగ్రాం జరగటానికి వెనుక ఉండి రహస్యంగా హెల్ప్ చేస్తున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 13,000 మంది ప్రార్థన చేస్తున్న బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 3, 4, 5 అక్టోబర్లో జరుగుతున్న స్వస్థత మహాసభ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు సాయంత్రం నుంచి జరుగుతున్న తెలుగు అద్భుతాల ఒడక మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 29 నుంచి అక్టోబర్ 3 వరకు జరుగుతున్న దంపతుల పిల్లల ఒడక మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ఇంటిలో మరణించిన ప్రియమైన వ్యక్తులు డెల్ఫిన్, అల్ఫోన్సా, పనిమే, మేరీ, అలాగే ఈ కుటుంబాలలో ఎవరైనా మరణించి ఉండే వాళ్ళ ఆత్మల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన అడుగుతున్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఈ రోజులలో ఈ పండుగ ఘనంగా జరగటానికి ఎవరైనా నేను మర్చిపోయి ఉంటే క్షమించండి. అందరినీ దేవుడు గుర్తిస్తాడు. నేను మనిషిని. దేవుడు ప్రతి ఆలోచనను గుర్తించే దేవుడు. రహస్యంగా సేవ చేసిన మీ రహస్య కన్నీలు, త్యాగమును దేవుడు దీవించును గాక. భక్తితో చివరి ఆశ్రమంలో కొరకై తల వంచుదాం. ఈ వారం అంతటికి సరిపోయే దీవెనలు దేవుడు నాకు, ఇక్కడ ఉన్న గురువులకు, వాక్యం చెప్పబోతున్న వారికి, పరిచయలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని కూడా భక్తితో ప్రార్థించి ఆశీర్వాదం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. దివ్య బాల యేసును పరలోకం నుండి కిందికి తీసుకువచ్చి కుమార వీరిపై కనికరించమని కుంటి వారికి నడకను పాలు పొంగే విధంగా చేసినటువంటి ఆ తల్లి, సముద్రంలో మునిగిపోతున్న పరిస్థితి నుండి దరికి చేర్చిన తల్లి, ఇక్కడ ఉంచబడిన విన్నపాల మీదను
ఈ పూజాబలి ఉద్దేశముల మీదను తెలుగు ఉడకంలో పాల్గొంటున్న వారిని, దంపతుల ఉడకానికి వస్తున్న వారిని, స్వస్థత మహాసభలో పాల్గొనబోతున్న వారిని, ఇంగ్లీష్ మరియు సిస్టర్ ఉడకంలో పాల్గొన్న అందరినీ పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే ఆశీర్వదించి మా కోసం మా పేరు చెప్పి కన్నీటితో మొరబెట్టి ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాలను దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon all the mass intentions, all the prayers that is kept here, all those who offered the Holy Mass, all those who participate in the novena, and the days to come, all the programs, for the energy and strength to be given. In Jesus' name we pray. నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. మీ జీవితమే ఆరాధనగా మారునుగాక. మీరు త్వరలోనే సాక్ష్యం చెప్పి దేవుని మహిమపరిచే దినంలో వచ్చునుగాక. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.